ఇద్దరూ డైనింగ్ టేబుల్ నుంచి హాల్లోకొచ్చి కూర్చున్నారు. కల్పకం కౌలాలంపూర్లో ఉంటోందొదినా. నీకు తెలుసుగా, వాళ్ళమ్మగారు రాఘవంతో మాట్లాడకూడదు అన్న రోజున అది నిద్రమాత్రలు మింగింది చావడానికి. చస్తే చావని, పీడ వదులుతుంది, పరువు తీసే కూతురు నాకొద్దు అంటూ చాలా గొడవ చేసింది. ఎలాగో కల్పకం అక్క ఫోన్ చేసింది బయట నుండి. నీకు తెలీదొదినా, నేను కృష్ణ ఫిజికల్గా ఆవిడ్ని నెట్టేసి దాన్ని కారులో పడేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాం. సూసైడ్ కేసు అంటూ చేర్చుకోలేదు. అప్పుడే కృష్ణ అన్నాడు డాక్టర్ క్లినిక్కి తీసుకువెళదామని. ఎంతసేపు ఆవిడ గైనిక్ కానీ నా దృష్టి కానీ ప్రథమ చికిత్సకైనా పనికిరాదా పాపం? చాలా కష్టపడి లలిత ఆమె ప్రాణం నిలపడమే కాదు, క్లినిక్లో రూంలో ఉంచుకుని చూసుకుంది. కృష్ణ రాఘవన్ని అక్కడికే పిలుచుకొచ్చాడు. నీకు తెలుసా, డాక్టర్ లలిత గారి ఫాదర్ మదర్ చాలా గొప్ప సంస్కృతలు. ఏం పర్వాలేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చేసుకోమనండి. మీ ఇద్దరూ మేమిద్దరం సాక్షులుగా ఉందాం అన్నారు. వదినా, లలిత గారి తల్లిది బంగారం లాంటి మనసు. రాఘవన్ కౌలాలంపూర్ వెళుతున్నాడు. కల్పకం అక్కడి సభల్లో ప్రాచీన తమిళ సాహిత్యం మీద ఏదో ఒక యుద్ధకావ్యం మీద మాట్లాడే అవకాశం కూడా సంపాదించాడు. ఇదింత రాద్ధాంతానికి తావిచ్చింది. ఇద్దరూ వెళ్లిపోయారు. తర్వాత రాఘవన్ ఓసారొచ్చాడు గాని అది రానేలేదొదినా. ఫోన్ చేసేది, ఇప్పుడు అదీ లేదు. దానికి తల్లి లేకుండా పోయింది, నాకు మంచి మిత్రురాలు లేకుండా పోయింది నిట్టూరుస్తూ చెప్పింది పార్వతి. ఎంత చలాకైన పిల్ల, దాన్నెందుకు వాళ్ళమ్మ అలా చేసిందో. అదేం కసి? కసి కాదు, మర్యాద. మర్యాద మంట కలపడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే అది వాళ్ళమ్మ గట్టి నమ్మకం. ఇదిలా చేస్తే ఆ తమ్ముడెక్కడ పెద్దదాన్ని చేసుకోవడో అని భయం. దాన్ని చదువు కూడా మానిపించి ఇంట్లో కూర్చోబెట్టింది. వాడు చదువుకోలేదని. మూర్ఖురాలనుకోవదినా. తెగించింది కాబట్టి చాలా సులువుగా మంచి ఉద్యోగంలో ఉందక్కడ. తమిళ చైర్ హెడ్గా ఉంది. రాఘవన్ కూడా అక్కడ ఒక పేపర్లో చేరిపోయాడు. రెక్కలు కత్తిరించిన కొన్ని పక్షులు ఎగిరే ప్రయత్నం మానవదినా. అది వెళ్ళాక నాకు తమిళ తగ్గిపోయింది. ఇదిగో మామీ మూలంగా కొంచెం మిగిలింది. అయితే దాని కావ్య భాష నేను మిస్ అవుతూనే ఉంటా అంది పార్వతి. చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నారు. పెళ్లి అనే 2 అక్షరాల శక్తి గొప్పది, చాలా వింతైంది. తెగించి ప్రేమించి పెళ్లి చేసుకున్న పసివాళ్లని గౌరవహత్యలు చేసే ఆత్మీయులు కూడా ఉన్న గొప్ప సంస్కృతి మనది. నిట్టూరుస్తూ అనుకుంది. వాళ్ళ ఇబ్బందులు వాళ్లు పడి వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతుకుతున్నారు. బ్రతకనిద్దాం అని ఎందుకనుకోరు? ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు మిణుగురుల్లా పార్వతి మెదళ్లో తిరుగాడుతున్నట్లు అనిపించింది. రాండి సాపడంలా పిలిచింది మామి. వదినా మరదళ్ళు ఈ లోకంలో పడి ఇదో వరేం మామి అంటూ వంటింట్లోకి బయలుదేరారు. పిల్లలు తిని వెళ్లిన చోట ఓ రణరంగంలా ఉంటుంది. అంతా శుభ్రం చేసేశారు మామి. మీరు కూర్చోండి మామి, ఓ పనైపోతుంది అంది పార్వతి. ముగ్గురు కబుర్లాడుకుంటూ భోజనం ముగించారు. నేను టీవీలో పడం చూస్తా, మేడ మీదకు పోయి నింగ మాట్లాడుకోంగో అంటూ మామి గోపి ఇంటికని పైకి పోయింది. అవును పార్వతి, ఇల్లు రిజిస్టర్ చేయించావట. కృష్ణ మీ అన్నయ్యతో చెప్తుంటే విన్నా, మంచి పని చేశావు అంది భారతి. ఇక కదిలే పని ఉండకుండా చేశానదనా. కృష్ణకిష్టం లేదు, ఎందుకు అంటాడు. పిల్లలకు ఉండాలి కదా, కాస్త తప్పు చేశానని తీర్చేశాలే. మీ అన్నయ్య చూడు, ట్రిపుల్కేన్ ఇల్లు అమ్మకానికొస్తే వద్దని ఎలమంచిల్లో పొలం కొని ఇల్లు కట్టించారు. మనం పట్నం ప్రాణులం, అక్కడ హాయిగా ఉండగలమా అంటే వినలేదు. అక్కడ అతని పూర్వీకులు ఉండేవారని నాకు కృష్ణ చెప్పాడుదనా. ఇతనికి కాస్త అటు మనసు సాగింది కాని నేను రానని చెప్పా. వదినా నువ్వే చెప్పు, నేనిప్పుడైనా ఏదైనా పట్నం కానీ చిన్న టౌన్లోనైనా ఉన్నానా? ఏంటో అర్థం చేసుకోరు. రూట్స్ లేని చోట వృక్షాన్ని తీసుకుపోయి పాతాలని వీళ్ల తాపత్రయం. వాళ్ళకి తోచదు, చెప్తే వినరు. కరెక్ట్గా చెప్పావు, అదే మగవాడంటే అంది నవ్వుతూ భారతి. ఊరు నుంచొచ్చాక ఏదో ఊళ్ళు పూళ్ళు అయిపోయింది, ఇంటి ముఖం చూసి అన్నట్లు ఫీల్ అయిపోయాడు కృష్ణమూర్తి. అక్కడికి అక్కడ ఉండి భారతి జగన్నాథం ట్రిపుల్కేన్ బయలుదేరారు. గోపి రాణి చూడచక్కని జంటలా తోచారు పార్వతికి. రాణిని దగ్గరకు పిలిచి ఎలా ఉంది కొత్త జీవితం ముద్దుగా అడిగింది పార్వతి. వదినని గట్టిగా వాటేసుకుని కంటతడి పెడుతూ, నేను అదృష్టవంతురాలనుదినా, వారు చాలా మంచివారు, అన్నయ్యలాగే. గట్టిగా కూడా మాట్లాడరు, అత్తయ్యగారు కూడా. కాని అక్కడే ఏ ఒక్కరి ముఖంలోనూ కళ లేదు, ఆనందం లేదు. తోడబుట్టిన అక్కే నీకేం అన్నట్టు మాట్లాడింది. చుట్టాలు చుట్టాలే, ఇక అమ్మ అది మారదు. కాలం గడవను తను నాన్నలా ముండిదైపోయింది. అంతా సుఖంగానే ఉన్నారుగా, ఉండండి, నేను త్వరలోనే ఏ నుయ్యోగోయో చూసుకుంటానంటూ తెగ బాధపడిపోయింది. అన్నయ్య తప్పించుకుని తిరుగాడుతుంటే తప్పేం లేదు వదినా. వాళ్లు సుఖంగా ప్రశాంతంగా బ్రతకలేరు, ఎదుటివాళ్లు బ్రతుకుతుంటే సహించలేరు. నన్ను చూసి అసూయెందుకు, అర్థమైందా అంది వణికే గొంతుతో. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. పార్వతి నవ్వి, అవన్నీ పట్టించుకోకు,
నీ మొగుడు మనసు అర్థం చేసుకో. అదే హాయిగా బ్రతకడానికి దారి. గోపి అమ్మగారు కూడా మూర్ఖురాలు కాదు. అందుకే అర్థం చేసుకుని నిన్ను కోడలను చేసుకుంది. నీకేం భయం లేదు అంటూ, ఇల్లు భద్రంగా ఉంటే చాలదరాణి. పడకగది దాంపత్య జీవితానికి కేంద్ర బిందువు. భార్యాభర్తల స్వర్గం అదే. నరకం చేసుకోవాలన్నా అదే. మీ ఉనికికి అదే ప్రాణం. కాపురం చేయడం ఓ పని అనుకోకు. ప్రణయం భార్యాభర్తలకి ప్రాణవాయువు. అదే లేకుంటే ఊపిరున్నా లేనట్టే. శృంగారానికి కాకపోతే ఏకాంతం ఎందుకు రాణి? మనసు విప్పి ఒకరికొకరై కబుర్లు చెప్పుకునేందుకు కాకపోతే పెళ్ళెందుకు? అది మరచిపోకు. మీ అన్నయ్య జీవితానికి నేనే కేంద్రమని అంతా అంటారు. నిజమే. ఈ సంగతి నా పిల్లలకి తెలుసు. నా మీద నేరాలు చెప్తారు డాడీకి. కానీ డాడీ ఏం చేయరు అని వాళ్లే చెప్తారు. వ్యక్తిత్వాలు రకరకాలుగా ఉంటాయి. కానీ పెళ్లి ఫలితం మట్టుకు ఒకటే రాణి. అంచేత సాన్నిహిత్యం విసుక్కోకు, అనుభవించు. నీకు నేను చెప్పగలిగేది ఇంతే, వెళ్ళు అని పంపించింది. అబ్బా, ఇప్పటికి చిక్కింది వ్యవధి. నువ్వు నన్ను మరిచిపోయావని అనిపించింది కాసేపు అంటూ గదిలో మంచం మీద పడుకున్న కృష్ణమూర్తి భార్యను ఆహ్వానించాడు. పడుకుని అతనికి దగ్గరగా జరిగి, నేను మరిచిపోవడం ఏంటి కృష్ణ? నువ్వు నాలో లేనిదెప్పుడు అంది. రాణికి ఏంటి చెప్పావు? గోపిని ఎలా కాల్చుకు తినాలో బోధించావా? గట్టిగా కౌగిలించుకుంటూ అడిగాడు. మరే అంది నవ్వి. అంటే చెప్పవా అడిగాడు. ఏముంది కృష్ణ, బ్రతకడానికి కొన్ని చిట్కాలు చెప్పానంతే. నీలాగే రాణి కూడా తెలివైందే, త్వరగానే అర్థం చేసుకుంటుందిలే. ఏంటి రేపు సెలవు అన్నట్ట గోపి? అవును, చెప్పడం మరిచాను. వారం రోజుల పని. గోపిని అసిస్టెంట్గా తీసుకువెళతాను, రాణితో సహా. ఇద్దరూ సరదాగా గడుపుతారు అన్నాడు. అమాంతం లేచి కూర్చుని భరతని ముద్దాడి, అబ్బా, ఎన్నాళ్ళకి ఎదుటి మనిషి మనసు గురించి అర్థం చేసుకోగలిగావు కృష్ణ అంది. జీవితం సాఫీగా సాగిపోతున్న క్షణాల్లో ఏదో ఒక సంక్షోభం సృష్టించకుండా దేవుడన్నవాడు ఉండలేడనిపిస్తోంది. ఉన్నట్టుండి ఒకరోజు కృష్ణ పనిపై వెళ్లినవాడు అరగంటలో వెనక్కి చక్కా వచ్చాడు. బాగా అలిసిపోయినట్టు ఉండడమే కాదు, ముఖం చెమటతో తడిసిపోయింది. అమ్మా, అయ్యగారు అన్నాడు కృష్ణ. ఏమైంది కృష్ణ అంటుండగానే కారు తలుపు తీసి దిగబోతూ కుప్పకూలిపోయాడు కృష్ణ. డ్రైవర్ సహాయంతో కారులోకెక్కించి, పద డాక్టర్ రెడ్డి గారి నర్సింగ్ హోంకి అంటూ గట్టిగా మామీ అని కేకేసింది. ఇతని కొంట్లో బాగలేదు, తీసుకువెళ్తున్నా. పిల్లలు జాగ్రత్త, రాణికి చెప్పండి అంది. కారు వేగంగా గేటు దాటింది. నర్సింగ్ హోం చేరేసరికి 20 నిమిషాలు పట్టింది రద్దీ చేత. అక్కడికి వెళ్లిన మరుక్షణంలో స్ట్రెచ్చర్ మీద కృష్ణని ఎమర్జెన్సీ రూమ్కి తరలించారు. ముందు ఓ 20 నిమిషాలు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియలేదు పార్వతికి. ఏడుస్తున్నట్టు తెలియకుండానే కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. హలో, ఏంటి మీరలా అయిపోతే ఎలా? సరిగ్గా టైంకి తీసుకొచ్చారు. కృష్ణమూర్తికి పర్వాలేదు, సేఫ్. కొంచెం హార్టు సమస్య. మీ సమయస్ఫూర్తిని అభినందించకుండా ఉండలేను పార్వతి గారు అన్నారు డాక్టర్ రెడ్డి. ఏంటి మీరంటోంది? పిచ్చి చూపులు చూస్తూ అడిగింది. మరేం పర్వాలేదు, ఇప్పటికీ కాస్త ప్లాన్ చేసి గుండె ఆపరేషన్ చేస్తాం. మీరు అధైర్యపడకండి, త్వరగా కోలుకొని మామూలుగా తిరుగుతాడు అంటూ ధైర్యం చెబుతున్నట్టు పార్వతి చేయి నొక్కారు డాక్టర్. పార్వతి ఏడవలేదు. సరైన టైంకి అతన్ని ఆసుపత్రికి చేర్చినందుకు సంతోషపడింది. ధైర్యం చిక్కబట్టుకుంది. చూడొచ్చా అడిగింది. చూడండి, ఐసీయూలో ఉన్నారు. చూసి ఇంటికి వెళ్ళండి. అవసరానికి కావలసినవన్నీ తెచ్చుకురావచ్చు. ఇక భయం లేదు అని మళ్లీ మళ్లీ రెట్టించి చెప్పి వెళ్లారు డాక్టర్. జుట్టు సర్దుకొని ముఖం కొంగుతో మూసుకుని, రాజు ఇక్కడుండు, నేను చూసొస్తాను, ఇంటికి వెళ్ళొద్దాం అని చెప్పి ఐసీయూ కేసి నడిచింది. ఒక్కసారి చూసి రావడానికి అనుమతి ఉంటుంది. అతనున్న చోటుకి నడిచింది పార్వతి. ఆమె కాళ్లకేదో ఇనుపగుండ్లు కట్టినంత భారంగా పడుతున్నాయి అడుగులు. మెలకుగానే ఉన్నాడు. చేతికి డ్రిప్పు పెట్టారు. పార్వతిని చూడగానే అతని ముఖం ఒక్కసారిగా వెలిగినట్టయింది. కృష్ణ, మరేం పర్వాలేదు, ఒక్క వారం రోజులు ఇంటికెళ్ళిపోదాం అందిగాని ఆమె గొంతు పూర్తిగా దుఃఖంతో నిండుండడం గమనించాడు. కళ్లతోనే దగ్గరగా పిలిచాడు. సమీపించి చెయ్యి అతని తలపై వేసి రాసింది. ఉండు, నన్ను వదిలి వెళ్లకు చాలా నెమ్మదిగా అన్నాడు కృష్ణమూర్తి. మాట్లాడ కృష్ణ, మాట్లాడించొద్దన్నారు డాక్టర్. నేనిక్కడే ఉంటాను, కావలసినవి తెచ్చుకో అన్నారు డాక్టర్. పిల్లల్ని రాణికి అప్పగిస్తాను. అన్నని వదిని ఎక్కించుకుని రమ్మని రాజును పంపిస్తాను. అప్పుడింక బెంగుండదు. నీ దగ్గరే ఉంటాను. ఎప్పుడు డాక్టర్ చూడొచ్చన్నా నీ ముందుంటాను, నీ పక్కనే ఉంటాను ధైర్యం చెప్పింది. నెమ్మదిగా తన చెయ్యి అతని తల మీద నుంచి తీసేసి బయటకొచ్చేసింది పార్వతి. ఆమె కాళ్లు వణికిపోతున్నాయి. బయటున్న బెంచి మీద కూర్చుంది. చాలామందే ఉన్నారు. ఒక్కసారి వారి ముఖాలు చూసింది. ఒక్కరి కళ్లలో కూడా ధైర్యం లేదు, భయం, తెలియని భయం స్పష్టంగా కనిపిస్తోంది. రాజు దగ్గరగా వచ్చి, రండమ్మా, వెళ్ళి మళ్లీ తిరిగొద్దాం అన్నాడు.
కీలుబొమ్మలా అతని వెంట నెమ్మదిగా సాగింది పార్వతి. నా ధైర్యమంతా ఎక్కడికి పోయింది? ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే చేవ ఏమైంది? కృష్ణ వేళకోళం చేసి క్యాచ్ ఇట్ బై ది హార్న్ అనే ధీమా ఏమైపోయింది అనుకుంటూ కారులో ఎక్కి కూర్చుంది. తెలియకుండా కళ్ళు అవే ఏడ్చేస్తున్నాయెందుకు అనుకుంది బేలలాగా. దిగండమ్మా అనేదాకా ఇల్లు చేరినట్లే తెలియలేదు. రాణి పరుగున ఎదురొచ్చింది. వదినా, ఏమైంది? ప్రమాదం లేదు కదా? భయంగా అడిగింది. పర్వాలేదు రాణి, పిల్లలెక్కడా అంటూ లోపలికి నడిచింది. మామి వేడిగా కాఫీ పట్టుకుని నిలబడి, ఎన్నాచి చెప్పు అంది కాఫీ అందిస్తూ. మమ్మీ వచ్చింది అంటూ పిల్లలు గదిలోంచి వచ్చారు. ఏమైంది మమ్మీ? పెద్దది అడిగింది. డాడీ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్ తనలో తానుగా అంది పార్వతి. ఎలా? భయం లేదు కదూ? త్వరగా వచ్చేస్తారా? తీసుకొచ్చే మమ్మీ, నాకు చూడాలనుంది. దాని కంఠం ఏడుపులోకి మారిపోయింది. దగ్గరికి తీసుకుంటూ, ఏడవకు, టైంకి తీసుకెళ్లానని డాక్టర్ అంకుల్ చెప్పారు. ప్లీజ్, నువ్వు ఏడిస్తే బేబీ సంగతి ఎలా అంది కూతురి కళ్ళు తుడుస్తూ. ఏడవను మమ్మీ, ప్రామిస్, నువ్వేడవకు అంటూ తల్లి దగ్గరగా కూర్చుండిపోయింది. కూర్చుని ఎన్నేళ్లయింది, తెలిసే లోపల ఎదిగిపోయింది అని మనసులోనే అనుకుంది. మామీ, నేను మళ్ళీ వెళతాను, గోపిని కూడా తీసుకువెళతాను. రాణి, నాకు 2 జతల బట్టలు సర్దు. అలాగే డాడీ లుంగీ జుబ్బా చెప్పింది. ముగ్గురు పిల్లలు బిక్కముఖం వేసుకుని తల్లిని చుట్టుకుని కూర్చున్నారు. లేదు, నేను ధైర్యం తెచ్చుకోవాలి, వీళ్ల కోసం, కృష్ణ కోసం అని గట్టిగా ఊపిరి తీసుకుంది. మర్నాడు ఉదయాన్నే కృష్ణమూర్తికి బైపాస్ ముగించారు డాక్టర్ గారు. అంతా సవ్యంగా జరిగిపోయింది, మీరు ధైర్యంగా ఉండండి. రేపటికల్లా కృష్ణమూర్తి గారిని నడిపిస్తాం. ఒక్క 2-3 రోజులు మీరు ఓపిక పట్టండి. మీ వెంట మీ భర్తని పంపే పూచి నాది అని డాక్టర్ పార్వతి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ చెప్పారు. నా భార్య అడిగింది మీరెలా ఉన్నారని. మీరు చాలా రోజులైంది లేడీస్ క్లబ్లో కూడా కనిపించలేదని. ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ డాక్టర్, మీకు తెలియందేముంది, అందుకే ఎక్కువ బయట కనిపించలేదు. అవేం మీ భర్తని ఒత్తిడికి గురిచేయలేదు కదా? కృష్ణమూర్తి సంగతి మీకు తెలీదా? పైకి చెప్పడు. నేను ధైర్యంగా ఉంటే తనకేం భయం లేదు అనుకుంటాడు. నవ్వడానికి ప్రయత్నించింది. గుడ్, అదృష్టవంతుడు. కానీ పైకి తెలియకుండానే ఒత్తిడి. తన పని తాను చేస్తూ ఉంటుందిలేండి, కనిపెట్టడం కష్టం. నర్సు చెప్తుంది మీరెప్పుడు చూడొచ్చు, జస్ట్ మెలకువ రావడానికి టైం ఇవ్వండి, త్వరగానే కోలుకుంటాడు. ఇతర కాంప్లికేషన్లు లేకపోవడం అదృష్టం అంటూ ఎవరో పిలుస్తున్నారు, వస్తా అంటూ ఇంకా థియేటర్ డ్రెస్ కూడా తీయలేదు డాక్టర్ గారు. మంచి మాటలు చెప్పాలన్న సహృదయులు మిత్రులు గాఢంగా నిట్టూర్చింది పార్వతి. అతనికిచ్చిన గదిలోకి తాను వెళ్ళింది. బాగుంది, 1 గంట దాటిందేమో. మేడం, మీరొస్తారా? సార్ మిమ్మల్ని తీసుకెళ్లి మీ వారిని చూపెట్టమన్నారు అంటూ వచ్చింది నర్సు. ఉలిక్కిపడి లేచి నిలబడి పద అంది. కృష్ణమూర్తి కళ్ళు తెరిచే ఉన్నాడు, కానీ మాట్లాడలేదు. 2-3 చోట్ల గొట్టాలు గట్రా అమర్చున్నాయి. ఇవన్నీ రేపు తొలగించేస్తారు మేడం, పెద్ద బ్యాండేజీలవి ఉండవు బైపాస్కి. జాగ్రత్తగా ఉంటే ఓ 10 రోజుల్లో నార్మల్ అయిపోతారు. ఈ రోజుల్లో ఇది సర్వసాధారణమైపోయింది మేడం. ధైర్యం చెప్తున్నట్టు అంటున్న నర్సు మాటలు చెవికి హాయ్ అనిపించాయి పార్వతికి. కృష్ణమూర్తి నవ్వే ప్రయత్నం చేశాడు. అతనికి నర్సు మాటలు బాగానే వినిపించాయి కాబోలు. నేను బాగున్నాను కృష్ణ, నాకిప్పుడు ధైర్యంగా ఉంది. త్వరలోనే ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క 2-3 నెలలు జాగ్రత్తగా ఉంటే మామూలు రొటీన్లో పడతా ఉన్నారు అంటూ అతని చెయ్యి అందుకొని నొక్కింది. పిల్లలు? పర్వాలేదు కృష్ణ, మామీ ఉంది, గోపి ఉన్నాడు, రాణి ఉంది, అన్నా వదిన వచ్చారు, దేనికి బెంగలేదు. నువ్వు ఇంటికొచ్చేస్తే అంతే, అందరి ఎదురుచూపులు అందుకే. ఓకే అంది. ఇక చాలు మేడం, రేపటికి రూమ్కి మార్చేస్తారుగా అంటూ బయటికి నడిచింది నర్సు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తనకేసే చూస్తున్నాయి కృష్ణ కళ్ళు. అసలు కనులు మాట్లాడే భాషే వేరు, మాటలకందని భాషది. గోపి కూడా చాలా డీలా పడిపోయాడు. పదగోపి, ఇక ఇంటికి వెళ్ళిపోదాం, రేపు ఉదయం ఇక్కడ ఉండేలా వస్తాను అంటూ ధైర్యం వచ్చిన పార్వతి కారుకేసి నడిచింది. సార్ బాగున్నారని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందమ్మా, ఇంటికా అంటూ కారు పార్కింగ్లోంచి తీశాడు. ఎండ బాగా ఉంది, అయినా పార్వతికి కష్టం అనిపించలేదు. ఆమెలో తెలియని ధైర్యం, ఉత్సాహం చోటు చేసుకున్నాయి. కృష్ణని ఆపరేషన్ తర్వాత చూశాక ఇక ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, ఇక పని ఒత్తిడి తగ్గించాలి అంది గోపితో. అవునన్నట్టు తలూపాడు గోపి. మాట్లాడితే ఏడుస్తాడని అనిపించింది పార్వతికి. మౌనంగానే ఉండిపోయాడు. కొన్ని నెలలు గడిచాక కృష్ణమూర్తి బాగా కోలుకోవడమే కాదు, తన వృత్తి వ్యాపకాల్లోకి మళ్లీ ప్రవేశం చేశాడు. ఆరోగ్యం బాగుంటే ఎవరినీ మంచం మీద ఉంచలేం. మీరు మరీ భయపడకుండా ఆయనని ఆయన పనులు చేసుకునివ్వండి. మీరు మరీ కట్టడి చేస్తే ఆయన రోగినని బాధపడతారు. అలాంటి వారిలో ఉత్సాహం ప్రోత్సహిస్తూ నిర్దేశించాలి.
మందులు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఏం పర్వాలేదు పార్వతిగారు. మీరు బెంగతో మరీ పాడైపోతున్నారు. మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకోండి. అప్పుడే కృష్ణమూర్తి మామూలు మనిషి అవుతాడు హెచ్చరించాడు డాక్టర్ రెడ్డి. భర్త లేకుండా అతని ఓవరాక్షన్ చూసి భయపడుతూ తనొక్కతే డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళింది పార్వతి. డాక్టర్ గారు చెప్పిందది. కాస్త ధైర్యం చిక్కింది పార్వతికి. నేను రోగిని కాదు, మామూలు మనిషిని, నీ కృష్ణనే అంటూ ఒకరోజు గట్టిగా వాదించిన భర్తని చూసి భయపడి వెళ్ళింది పార్వతి. వీలైనంతవరకు ఇంటి దగ్గర ఉంచాలని ఆమె ప్రయత్నం. 2 గంటలు పనిచేశాక ఇది వరలో ఎప్పుడెప్పుడు ఇంటికా అని తాపత్రయపడిపోయే కృష్ణ కాస్త తాపీగా తీరిగ్గా ఆఫీసులో కూర్చుంటున్నాడు. రికార్డింగులకు వెళ్ళొస్తున్నాడు. వీలైనప్పుడు గోపి తన పని చక్కబెట్టుకుని అతని దగ్గర చేరి కలిసి రావడం కూడా చేస్తున్నాడు. అయినా పార్వతికి ఏదో భయం. గుండెకు సంబంధించి అయోమయంలో ఉన్న ఆమెకి ఇంత సులువుగా అది సరిదిద్దుకుపోయిందంటే నమ్మాలనుంది, నమ్మకూడదని ఉంది. ఇంట్లో మామి వంట పూర్తిగా రూపాంతరం చెందింది. పిల్లలకు వేరు, కృష్ణమూర్తికి వేరుగా వండుతోంది. కృష్ణకి ఆరోగ్యానికి ఢోకా లేదు, కానీ అసంతృప్తి చాలా పెరిగిపోయింది. దానికి కారణం గ్రహించింది పార్వతి. ఇద్దరూ ఒకరిలో ఒకరు ఒదిగి పడుకున్నా ఆమెకి భయమే. జీవితకాలపు సాన్నిహిత్యం. అతను వదులుకోలేడు, తను వదులుకోలేదు. మధ్య మార్గంగా కౌగిలిలో ఈమెడి నిద్రించిన అతని గుండె మీద కుట్టు సన్నని జెర్రీలాగా ఆమెను భయపెడుతూనే ఉంది. దాని పెదవులతో సుతారంగా తాకుతుంది. అతను ఎటు నుండి ఎటు తిరిగినా ఆమె దృష్టి అతని మీదే. ఇదో దాచలేని పరిస్థితిగా మారిపోయింది. ఎందుకలా చూస్తావు? నేను నేనే కదా, నాకేం కాలేదు, నన్నెందుకు దూరం చేస్తున్నావు? అతని మాటకు బదులు చెప్పలేదు. చెప్పకుండా ఉన్నో లేకుండా ఉంది. తొలి నుంచి వారి సాన్నిహిత్యం శృంగారమయం. ఒకరికొకరు, ఒకరిలో ఒకరు. ఇద్దరూ ఒక్కరే అన్నట్టు గడిపిన దాంపత్యం వారిది. సంతానం కలిగినా పెరిగి పెద్దవారైనా వాళ్లు అమ్మని నాన్నని వేరువేరుగా అనుకోలేదు. అది వారికి సంతోషమే. సంసారం ఎంత సాఫీగా, ఒడిదుడుకుల మధ్య సాఫీగా సాగింది. పిల్లలతో బీచ్ ఇసుకలో ఇద్దరూ పిచ్చుకగూళ్లు కట్టి ఆడించారు. వస్తూ వస్తూ వాటిని కసిగా కాళ్లతో తొక్కేసే పిల్లల్ని చూసి నవ్వుకున్నారు. అబ్బా, ఎన్ని సంవత్సరాల అనుబంధం, ఎన్ని రకాల బంధనాలు, సమస్యలు, పరిష్కారాలు పోరాడి జయించలేని ఉన్నాయి, జయించిన తృప్తినివ్వనివి ఉన్నాయి. పార్వతి ఎప్పటికీ మరిచిపోలేదు మామగారి కసి. ఎప్పటికీ మరిచిపోలేదు వారి నిరాదరణ. స్నేహహస్తాన్ని అందుకోలేని పెద్దవారిని ఆయన్నే చూసింది. కాని ఆ బాధతో ఎవరినీ నిర్లక్ష్యం చేయనేలేదు. ఆయన పోవడం ఒక చేదు అనుభవమే. వారి అయిష్టత మరిచిపోయి ఉంటే తన విజయాలకి మరింత ఆనందం కలిగేదేమో. కృష్ణ ఏడాది లోపలే తన పాతదారికి వచ్చేయగలిగాడు. కాని అతని ధైర్యం ఆమెకి నిబ్బరం కలిగించలేదు. అతని తల్లి మరణం విని తను చాలా భయపడిందే కాని కృష్ణమూర్తి మరీ కుంగిపోలేదు. అమ్మ ఎప్పుడూ ఒత్తిడితోనే బతికింది పార్వతి. బాబు ఆమెనలా చేశాడు. అవునన్నా కాదన్నా తప్పేనన్నట్లు అడకత్తెరలో సగం చచ్చి బ్రతికింది. నా మూలాన కూడా ఆమె బాబు నుంచి శిక్ష అనుభవించిందేమో అన్నాడు. ఆ వార్త తెలిసిన రోజు. కాని విశాఖపట్నం వెళతానలేదు. గోపి రాణి వెళ్లి పనులు చూసొచ్చారు. ఆమె పోవడంతో అక్కడ బంధం కృష్ణమూర్తికి తెగిపోయినట్లే. ఇంకా ఆత్మీయులెవరూ మిగల్లేదు. ఇక అన్నా వదిన అటుగా వెళ్ళిపోతే మళ్ళా అటువైపు కొత్తదారి ఏర్పడుతుందో ఏమో అనుకుంది పార్వతి. చిన్న చిన్న ఇబ్బందులు, పెద్ద పెద్ద ఖర్చులు. పార్వతి ఎలా దిద్దిందో సర్దిందో కృష్ణమూర్తికి ఇప్పటికీ మిస్టరీగానే ఉండేది. ఎలా దాచావింత అని ఆమెని దగ్గరగా తీసుకుంటూ వింతపడేవాడు. నాకో కల్పవృక్షం ఉందిలే అని తేలిగ్గా తీసుకునేది. అవును, ఇన్ని సంవత్సరాల్లో చేర్చిన నగా నట్ర, కూడబెట్టిన ఎఫ్డీలు, బ్యాంక్ అప్పులు అలా అలా తరుక్కుంటూ వస్తున్నాయి. అతను గ్రహించాడో లేదో ఆమెకు తెలీదు. దేనికి లోటు రాకుండా, పిల్లలు దేనికి చిన్నబుచ్చుకోకుండా కాలం గడిపేస్తోంది. మీ మమ్మీ అన్నపూర్ణ లేదని అందు అని వేళాకోళం చేసేవాడు. అవును, డాడీ గరిటె పట్టని అన్నపూర్ణ అని పెద్దది ఆట పట్టించేది. నిజమే, ఇన్నేళ్ల సంసారంలో మహారాణిలా బ్రతుకు సాగిస్తోంది. వండింది ప్రేమగా దగ్గరుండి వడ్డించడమే చేసింది కాని చెయ్యి కాల్చుకోలేదు. ఒక సుందర దాంపత్యంలో ఇంతకంటే ఏం కావాలి? అంతా తనని కావాలి అని అడిగేవారే కాని తను ఎవరిని దేనికి అడనక్కర్లేకపోయింది. కృష్ణమూర్తి సంపాదన మీద అంత స్వేచ్ఛనిచ్చాడామెకి. సంపాదించేదాకానే తంది, తర్వాత ఆమెదే అంతా. అమ్మనడగండి, అమ్మాయి నాకు 200 కావాలి అని అడగడానికి ఎప్పుడూ సంకోచించలేదు. ఏ మనిషి అయినా ఆడదానికి ఎంతకంటే గౌరవం ఏమివ్వగలడు? అసలు మీరు ఇద్దరనుకుంటే కదా వదిన ఆ ప్రశ్న తలెత్తేది అని రాణి ఎప్పుడూ వేళాకోళం చేస్తుంటుంది కూడా. కృష్ణమూర్తి అనారోగ్యం తర్వాత ఇంటి వాతావరణంలో ఏదో కృత్రిమమైన ప్రశాంతత ఏర్పడింది.
అసలు కొంచెం అలసినట్టు కనిపించినా నిట్టూర్చినా చుట్టూ వాతావరణం మారిపోయేది. భయం, ఏదో తెలియని భయం. ఈ భయం పోదు. ఎన్నాళ్లు జరిగినా అది బెదిరిస్తూనే ఉంటుంది. ఆ రోజు కృష్ణమూర్తికి ఎందుకో బాగాలేదు. 2 రోజుల క్రితం నుండి బాగాలేదు. ముఖం కాస్త ఉబ్బినట్లు అనిపించింది పార్వతికి. రాణి కూడా అంది, అన్నయ్యకి బాగలేనట్టుందదినా అని. పార్వతి చూసింది. కాస్త ఒళ్ళు నీరు పట్టినట్టు అనిపించింది ఆమెకి. ఈ రోజు కాదు, రేపు ఆసుపత్రికి తీసుకువెళతారాణి. పెద్దది, దాని మిత్రుణ్ణి ఇంటికి పిలిచానని చెప్పింది. ఎలా ఉంటాడో, ఎవరి పిల్లాడో, చాలా తెలివితేటలున్నవాడట. నాకు అంతకంటే తెలీదు. భారతి చూడలేదు రాణి. రాణిలే, కబుర్లు చెప్తాడుగా, తెలిసిపోతుంది. కాస్త నవ్వింది పార్వతి. కృష్ణమూర్తి దగ్గర కూర్చుంటూ మన అమ్మాయి ఫ్రెండ్ అని పిలిచింది అంది నవ్వుతూ. దానికి 20 దాటాయా? నమ్మలేనట్టు అడిగాడు. ఎందుకు? పెళ్ళంటే లీగల్గా మ్యారేజ్ కావాలిగా అన్నాడు నవ్వి. దానికేం తొందరలే, దాని సరదా దాంది. మనం చూసి ఏమంటామోనని. ఇది గట్టిది కృష్ణ. నా దగ్గర నీ దగ్గర వాగదు. భారతి దగ్గర తెగ వాగుతుంది. ఆ కుర్రాడో జీనియస్ అని దీని ఉద్దేశం. నవ్వి అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అప్పుడు గమనించింది, వేళ్లు కూడా ఉబ్బున్నాయి. కాళ్ళకేసి చూసింది. పాదాలు నీరు పట్టున్నాయి. ఏంటలా చూస్తున్నావు? మళ్ళీ డాక్టరు, ఆసుపత్రి అనకు, స్పష్టంగానే అన్నాడు కృష్ణ. అతని కంఠస్వరంలో కాస్త విసుగుని గమనించకపోలేదు పార్వతి. నాకు తెలుసు పార్వతి, ఒళ్ళు బరువెక్కినట్టుంది, అంతకంటే ఏం లేదు అన్నాడు ధైర్యంగా. పోనీ సుబ్బారావు గారిని పిలుస్తా. వద్దు, నో డాక్టర్, నో ఆసుపత్రి. ఈరోజు పిచ్చితలకి అంతరాయం కలిగించను. మనం పూర్తిగా దాని పేరు మరిచిపోయాం. ఇప్పటికైనా అప్పుడప్పుడు వాగుతూ ఉండాలేమో అన్నాడు నవ్వి. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ పెద్ద పులి, చిరుత పులి అనేవారు, గుర్తుందా? మూడోది బేబీ అయి కూర్చుంది. దానికి అసలు ఆ పిలుపు ఇష్టం లేదని చెప్పేసింది. అయినా వదలం. కాస్త దగ్గరగా జరిగింది అతనికి. నీ పరీక్షలు నేను గమనించడం లేదనుకోక పార్వతి. ఇక నువ్వు ఆడించలేవు నన్ను. నిన్ను ప్రేమించగలను, కానీ నీ ఆర్డర్లు శిరసా వహించను, ఓకే అంటూ ఆమెని దగ్గరకు లాక్కున్నాడు. గుండె ఆపరేషన్ అయిన దగ్గర నుంచి అతని ఎదపై తలాంచడానికి భయం, గట్టిగా ప్రేమ కబుర్లు చెప్పడానికి భయం, అతనికి ఉద్వేగం కలిగించడానికే భయం. ఇదే ఎక్కువ బాధ పెట్టే విషయం వారిద్దరికీ. సాంగత్యమే కోరుకునే 2 హృదయాలకి ఇంత కట్టడి అని బాధపడేది పార్వతి. నువ్వేమనుకుంటున్నావో నీ ముఖం చెప్తోంది నాకు. నీ తల నా గుండెలకి ఆనని పార్వతి. అదేం పగిలిపోదు. అదెంత బలమైందో నీకే బాగా తెలుసు, అవునా? అందుకే భయం. ఇంత దగ్గర చాలు. నువ్వే భుజంలో ముఖం దాచుకుని పడుకుందు గాని మధ్యాహ్నం. సాయంత్రం కాలక్షేపం ఉంది కదా. ప్రస్తుతం పెద్దది, సారీ, ప్రీతి ఏం కట్టుకోవాలా, జీన్సు చాలా అని గుండాపిండి అయిపోతుంది. ఇద్దరూ నవ్వుకున్నారు. సాయంత్రానికి హాలు చాలా చక్కగా అలంకరించింది పెద్దది. అది ఈ రోజు కోసం ఎన్నేళ్ల నుంచో తర్జన భర్జన పడుతోంది అనుకుంది పార్వతి. ఎందుకీ హడావుడి మామీ? నేను కావలసినవి సిద్ధం చేశా. రాణి కిందుంటుంది. గీతుంటే పర్వాలేదు, లేకపోతే బేబీని తీసుకుని బీచ్కో మామి ఇంటికో వెళ్ళమంటాను అంది. వద్దు మమ్మీ, నేనొక్కతిని కూర్చుని ఎన్ని కబుర్లని చెప్తాను. డాడీ ఉంటారు కదూ, క్లబ్కి వెళ్ళిపోతారా? అనుమానంగా అడిగింది. లేదు ప్రీతి, డాడీకి అంత బాగలేదు కదా, ఇంట్లోనే ఉంటారు. దీనికి అంత కంగారెందుకే? నీకు అతనంటే అంత ఇష్టమా? అడిగి అడగనట్టు అడిగింది పార్వతి. గబాలనొచ్చి తల్లిని గట్టిగా కౌగులించుకుంది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని, నిన్న కాక మొన్న పుట్టినట్టు అనిపిస్తావు నాకు. ఎంత ఎదిగిపోయావే. ప్రేమించడం తప్పు కాదు, చాటుమాటు తిరుగుళ్ళు తప్పు, హద్దులు మీరడాలు తప్పు. ఎప్పుడూ వెనక్కి తీసుకోలేని అడుగు ముందుకు వేయనేకూడదు. అవసరమైతే వెనక్కి తీసుకోవడానికి జంకనకూడదు ప్రీతి. నీకు నిజంగా అతను నచ్చితే డాడీ నేను కాదనం, నీకు తెలీదా అంటూ ఎంతో ముద్దు చేసింది పార్వతి పెద్ద కూతుర్ని. వాళ్ళని చూస్తుంటే మేం ఎంత పెద్దవాళ్ళమైపోయామా అనిపిస్తోంది పార్వతికి. మేడ మీద రాణి, అత్తగారు కూడా చాలా కుతూహలంగా ఉన్నారు. రాణి జగన్నాథానికి ఫోన్ చేసింది. విషయం విని పార్వతిని కంగారు పడద్దను. భారతికి అన్నీ చెప్పినట్టుంది, కానీ ఏ ప్రాంతం వాడని చెప్పలేదు. దానికి లేటుగా ఫోన్ చేస్తానందట. వీలైతే చీకటి పడ్డాక వద్దామనుకుంటున్నానులే అని జగన్నాథం చెప్పడంతో కాస్త ధైర్యం చిక్కింది రాణికి. ఏం లేదు, తీరా వచ్చాక అన్నగారు కాస్త ముఖం అదోలా పెట్టుకుంటే చిన్నపిల్ల బాధపడుతుంది అని ఆమె భయం. అన్నగారు అలా ప్రవర్తించరు. పార్వతి ఉండగా అన్న ధైర్యమూ ఉంది. సాయంత్రం 5 గంటల వేళ బోంతరాలు దద్దరిల్లేలా వచ్చి వాలిందో మోటార్ సైకిల్. అదేం చెప్పుడు, సైలెన్సర్ పీకేశారా, ఉండవా అని విన్నవాళ్లు కంగారు పడిపోయేలా ఉందా చెప్పుడు. అదిగో వచ్చేశాడు, మమ్మీ, డాడీ అని హెచ్చరించి గేటు దగ్గరికి పరిగెత్తింది ప్రీతి ఎంతో సంతోషంగా. వెల్కమ్, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ అంటూ ఆహ్వానించింది.
మోటార్ సైకిల్ స్టాండ్ వేసి ప్రీతి భోజన చేయి వేసి గట్టిగా నొక్కి, హౌ లాంగ్ ఎగో, మై గాడ్, కాలేజీకి రాలేదేం అంటూ చిలిపి కళ్ళతో ప్రీతిని తినేసేలా చూశాడు. డాడీకి కాస్త ఒంట్లో బాగలేదు, నిన్ను చూస్తారు, నువ్వు డాడీతో మర్యాదగా మాట్లాడాలి, నీ పిచ్చి ఇంగ్లీషు తనకి నచ్చదు అంటూ హాల్లోకి తీసుకొచ్చి కూర్చో అంటూ, డాడీ, మమ్మీ, నా ఫ్రెండ్ వచ్చాడు, ప్లీజ్ కమ్ మీట్ హిమ్ అంది. ఎంతో ఉద్వేగంగా అంది ప్రీతి. నెమ్మదిగారా, నేను ముందు వెళతానులే. చిన్న నవ్వు నవ్వి బయటకొచ్చింది పార్వతి. మై మదర్ పరిచయం చేసింది. ముందో నమస్తే పారేసి పక్కటెంకలు విరిగేటంత గట్టిగా హగ్ చేసుకున్నాడు. పార్వతి అవ్వక్కయ్యి హల్లో అంది. ఆమె ఆ కుర్రాడు ఒక దొర అని ఊహించలేదు. అందుకే తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. ప్లీజ్ కూర్చో అంటూ లోపలికి వెళ్లి కృష్ణమూర్తికి ఓ వార్నింగ్ పడేసింది. అయ్యా, నీ కూతురు ప్రేమించిందని తీసుకొచ్చినవాడు నాటువాడు కాదు, సేమదొర అంది. కృష్ణమూర్తి ఏం మాట్లాడకుండా లేచాడు. అతనికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూతురికి మాటిచ్చాడు. నెమ్మదిగా భార్య వెనకొచ్చాడు. ముందే చేయి జాపి, హౌడీయుడు, నేను ప్రీతి తండ్రిని అని పరిచయం చేసుకున్నాడు. కుర్రాడు ముద్దుగా బుద్ధిగా చేతులు జోడించి నమస్కారం అన్నాడు. కృష్ణమూర్తి చాలా సంతోషించాడు. అతన్ని చూసి తను ఒక కుర్చీలో కూర్చుంటూ చెప్పండి విశేషాలు అన్నట్టు చూశాడు. డాడీ, స్టాన్లీ పీహెచ్డీ చేస్తున్నాడు ఫిలాసఫీలో, మహాదేవన్ గారి స్టూడెంటు, సంస్కృతం అతని అదర్ లాంగ్వేజ్, వీరి పేరెంట్స్ బెర్క్లీలో ఉంటారు అని అతని వివరాలు చెప్పింది. నేను తెలుగు కొంచెంగా మాట్లాడతా, సంస్కృతం బాగా అర్థమవుతుంది. బెనారస్ కూడా వెళ్లి కొన్నాళ్ళున్నాను. శంకరాస్ ఫిలాసఫీ ప్రత్యేక స్టడీ చెప్పాడు. కాస్త తాపీగా మాట్లాడడం వల్ల బాగానే అర్థమవుతోంది అనుకుంది పార్వతి. రాణి వంటింట్లో ప్లేట్లలో సర్ది ప్రీతిని పిలిచింది. కృష్ణమూర్తికి ముందు అందించాడు తనకిచ్చిన ప్లేటు. నో, డాడీ ఆహారం వేరు అంటూ అది అందుకొని స్టాన్లీకే ఇచ్చింది. రాణి మామి వంటింట్లో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. పతియా ఈ పొన్ను చెప్పనేలేదు, కుర్రాడు దొర అంది మామి. అదేం లేదు మామి, దానికి తెలుసు వాళ్ళ అమ్మా నాన్న గురించి, అందుకే అంత ధైర్యంగా రమ్మని ఆహ్వానించింది. బాగున్నాడు. ఎటొచ్చి ఆ జీన్సు, పాపం వదిన, ఎవరికైనా ఇవ్వడానికి కూడా సిగ్గుపడుతుంది. అన్ని చిరుగులో పోగులో ఏంటి అని నెమ్మదిగా నవ్వుకున్నారు. ఇద్దరు చెల్లెల్ని పరిచయం చేసింది ప్రీతి. రాణిని పరిచయం చేసింది, మామిని పరిచయం చేసింది. గోపి ఒక్కడే మిస్సింగ్. ఓ అరగంట సరదాగా మాట్లాడుకున్నారు. కృష్ణమూర్తి కూడా అతని తల్లిదండ్రుల గురించి అడిగాడు. చెప్పాడు. తనకి ఒక సిస్టర్ ఉందని, అది ప్యారిస్లో ఉంటుందని చెప్పాడు. గ్రీక్ని పెళ్లాడిందని చెప్పాడు. ఇక్కడ ఈ చదువుతో అక్కడ ఏం చేస్తావు అడిగాడు కుతూహలంగా కృష్ణమూర్తి. ఆల్రెడీ నాకు ఆఫర్ ఉంది. బెర్క్లీలో ఫిలాసఫీ చైర్ ఉంది. నేను సమ్మర్లో అక్కడ పనిచేశాను కూడా. వెళ్ళగానే అక్కడ చేరి ఫెలోషిప్ పుచ్చుకుని యూరోపియన్ కంట్రీస్లో తిరుగుతాను. ఈలోగా ఈ ప్రీ సరేనంటే నా పేరెంట్స్ వస్తారు. మీరు సరేనంటే నా అంత సంతోషపడే వ్యక్తి వేరొకడుండడు. ఐ లవ్ ప్రీ, షీఈజ్ గ్రేట్. ఇప్పుడు తెలుస్తోంది ఆమె తల్లి పోలిక అన్నాడు నవ్వేస్తూ. హాల్లో అందమైన నవ్వులు వెల్లివిరిశాయి. నా కూతుళ్ళు ఆడుకోవడానికి ఆడించడానికి పాపం ఇంకో సాల్తీ దొరికింది అనుకున్నాడు మనసులోనే కృష్ణమూర్తి. అతనికి నచ్చాడని అనుకుంది పార్వతి. కుర్రాడికేం బాగున్నాడు కానీ అనుకుంది. ఎక్కడి పిల్ల ఎక్కడికి అనుకుంది మనసులోనే. క్షమించు యంగ్ మ్యాన్, నేను పడుకోవాలి అంటూ లేచాడు కృష్ణమూర్తి. అతను కాస్త రెస్ట్లెస్గా కనిపించాడు. ప్లీజ్ మీరు పడుకోండి, ప్రీ చెప్పింది. మీరు అనారోగ్యంగా ఉన్నారని. కానీ ఇలా కాలం గడిపేస్తుంటే మిమ్మల్ని కలుసుకోవాలన్న నా కోరిక అలా అలా జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ కలుస్తాను ఒకసారి, కలిస్తే అదే సులభం దారి ఏర్పడుతుంది అంటూ అతన్ని గది గుమ్మం దాకా దిగబెట్టొస్తూ, మీ ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రీ, చెప్పొచ్చా అంటూ చిలిపిగా ప్రీతి కళ్ళలోకి చూశాడు. చక్కని రంగు ప్రీతిది. అతనన్న మాటకి దాని చెంపలు జేవురించాయి. నో అంది. చెప్పు, నే వింటాలే అంది పార్వతి. మిమ్మల్ని ఆంటీ అంటాను, మేడం అంటూ దూరంగా ఉంచను. మీకు తెలుసా, ఈ ప్రీ చాలా కబుర్లు చెప్తుంది. మీరందుకే నాకు చాలా పరిచయమై దగ్గర వ్యక్తుల్లా అనిపిస్తున్నారు. చెప్తా అంటూ మళ్ళీ ప్రీతి కేసు చూశాడు. ప్రీతి రాణి దగ్గరికి వెళ్ళిపోయింది. మీది వార్ రూమ్, లవ్ రూమ్ అని చెప్పింది. సారీ ప్రీ, సరదాకి చెప్పేశా అంతే. దీనికి నాకు శిక్ష వేయకు అంటూ ప్రీతిని ముందుకు లాగాడు. సరదాగా కబుర్లు మమ్మీ అంది సిగ్గుపడిపోతూ. మాట్లాడుకోండి, నేను డాడీకి ఏం కావాలో చూసొస్తా అంటూ గదిలోకి వెళ్ళింది పార్వతి. అతని మాటలు విన్న ఆమెకు నవ్వొచ్చింది. ఏమైంది పార్వతి అన్నాడు పడుకునే. మనది వార్ రూము, లవ్ రూము అందట అతనితో. ఇద్దరూ నవ్వుకున్నారు. చీకటి పడేదాకా హాల్లో కబుర్లు.
సాయంత్రం పూట చీకటి తెర వాలడానికి సిద్ధమవుతున్న వేళ స్టాన్లీ ఆటం బాంబు లాంటి సైకిల్ చప్పుడు ఆ ప్రాంతాన్ని కాస్త వణికించింది. దీనికి చెప్పాలి, ఇళ్ల మధ్యకొచ్చేటప్పుడు ఇంత చప్పుడొద్దని అనుకుంది పార్వతి. రాత్రి భోజనాల దగ్గర ఎక్కువ కబుర్లు వినపడలేదు. కృష్ణమూర్తి కాస్త రెస్ట్లెస్గా ఉన్నాడని పిల్లలు గ్రహించారు. ఎవరి పనుల్లో వాళ్లు నిశ్శబ్దంగా మునిగారు. పార్వతే గోపి రాక కోసం ఆగింది. అతనొచ్చాక ఎలాగో ఒప్పించి కృష్ణమూర్తిని ఆస్పత్రికి చేర్చాలని ఆమె కోరిక. అతను ఒప్పుకోవడం లేదు. ఎక్కడికి వద్దు, ఇలా నా దగ్గరే కూర్చో అంటాడే గాని సరే అనడం లేదు. గోపి రాగానే చెప్పింది. అతన్ని కోపడ్డాడు కృష్ణమూర్తి. నువ్వు పిరికిగా మాట్లాడకన్నాడు. పార్వతి చెప్పింది, రేపు చూద్దాం, నేను ఎలాగైనా అతన్ని ఒప్పిస్తాను, ఎండ తగ్గాక బయలుదేరదీస్తాను అని పంపేసింది. ఉదయం లేచింది మొదలు పార్వతి ఆతృత అంతా అతన్ని ఆస్పత్రికి రావడానికి ఒప్పించడం ఎలాగా అన్నదే. చివరకు ఒప్పించింది. ఏం లాభం? తన చేతులు కట్టేసి బయలుదేరడానికి ఒప్పుకున్న తన ప్రియ భర్తని చూసి నిట్టూర్చడం తప్పించి ఏం చేయగలిగింది? ఏమీ చేయలేకపోయింది. హాస్పిటల్ రూంలో ఏసీ చప్పుడు తప్పించి అప్పుడప్పుడు కాలింగ్ బెల్ చప్పుళ్ళు, ఫోన్ చప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్లు తన చెయ్యి కృష్ణమూర్తి చేయిలో ఇముడుంది. ఎప్పుడు వాలిందో అతని తలపక్క తలవాల్చి సగం స్వాగతంగా మాట్లాడుతూనే ఉంది పార్వతి. కాలేజీ పిల్లల గోల, కార్నివాల్ సందడి, ఎదుటి సముద్రపు ఘోష ఏంటో హఠాత్తుగా ఆమెకి వినిపించడం మానేసినట్టయింది. భారంగా వాలిన కళ్ళు తెరచి చూసింది. ఎదుటి కిటికీలోంచి లేతండ అప్పుడే పరుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆస్పత్రి కాంపౌండ్లో పెద్ద పున్నాగ చెట్లు రెండున్నాయి. రాలుతున్న వాటి పువ్వులు తెలిసి తెలియని పరిమళాలు నింపుకున్నాయి గాలిలో. కింద కాస్త వెనకగా ఉన్న డాక్టర్ గారి ఇంట్లోంచి కాబోలు కర్పూరం వెలిగించిన వాసంతో పాటు సన్నగా గంట చప్పుడు, గాల్లో నిండిన సుగంధ అగరవత్తుల వాసన మత్తుగా అనిపిస్తోంది, కమ్మేస్తోంది. పార్వతికి పూర్తిగా తెలివొచ్చేసింది. రాత్రి గడిచిపోయిందా? ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. చిన్నప్పుడు బేబీ నిద్రపోతుంటే చూడు ఎంత హాయిగా నిద్రపోతుందో అని మురిసిపోయేవాడు. దానికేం చింత? ఇప్పుడు తను అంత హాయిగా పడుకోవడం చూసి ముచ్చటపడింది పార్వతి. తన చేయి విడిపించుకున్నా తెలియలేదు. లేచి మొహం కడుక్కుని కాస్త చీర సరిచేసుకుని జుట్టు రబ్బర్ బ్యాండ్లో బిగించింది. మగ్గులో కాస్త వేడి నీళ్లు చిన్న చేతి టవలో పట్టుకుని మంచం దగ్గరికి నడిచింది. ఉలిక్కి లేస్తాడని నెమ్మదిగా, కృష్ణ లే, మళ్ళీ డాక్టర్ వస్తారు, నర్సు వస్తుంది, కాస్త మొహం తుడుచుకుంటే కాఫీ తాగుదుగాని అంటూ పిలిచింది. అతనే కదల్లేదు, కనీసం కళ్ళు కూడా తెరవలేదు. కృష్ణ కాస్త గట్టిగా పిలిచింది. బదుల్లేదు. ఆమెకి భయం వేసింది. కాలింగ్ బెల్ కొట్టింది. నర్సు వస్తూనే ఏమైందమ్మా, ఏం కావాలి నెమ్మదిగా అడిగింది. రోగికి నిద్రాభంగం కాకుండా. పిలిచినా పలకడం లేదు అంది భయంగా. నర్సు దగ్గరకొచ్చి చూసి గబగబా బయటకు పరిగెత్తింది. ఇంకో 5-6 నిమిషాలు దాటకుండానే పిల్ల డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్తో సహా రూంలోకొచ్చారు. డాక్టర్, ఏదో ఎమర్జెన్సీలా ఉంది కృష్ణమూర్తి గారి గదిలో, ప్లీజ్ కమ్, మీ అసిస్టెంట్లు 4 వచ్చారు అంది ఫోన్లో. ఆయన ఏమన్నారో పార్వతికి తెలియలేదు. నో ప్లీజ్, అవేం అమర్చకండి, డాక్టర్ గారు 2 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు, థియేటర్లో నుండి వచ్చేస్తున్నారు అని హెచ్చరించింది. ఆమె మాట పూర్తి కాకుండానే ఆపరేషన్ థియేటర్ గౌను కూడా విడవకుండానే డాక్టర్ రెడ్డి రూంలోకి వచ్చేశారు. ఏమైంది అంటూ కృష్ణమూర్తి చెయ్యందుకుని పలస చూడడం మొదలుపెట్టి కనురెప్పలు తెరచి చూసి నిట్టూర్చాడు. సారీ పార్వతిగారు, హీఈజ్ నో మోర్ అంటూ పార్వతిని సమీపించి ఆమె భుజాల మీద చేతులు వేస్తూ, వెరీ సారీ డియర్, చాలా సుఖమరణం పొందారు, మీరు రోధించకండి, నేను బాడీని ప్రిపేర్ చేయిస్తా, ఇంటికి తీసుకువెళుదురుగాని అన్నారు ఆమెని ఓదార్స్తున్నట్టు. పార్వతి ఏడవలేదు, స్థాణువులా నిలబడిపోయింది. ఎలా జరిగింది అని 1కి 100 సార్లు ఆమె మనసులో ప్రశ్న వేస్తూనే ఉంది. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడింది. ప్లీజ్ మనస్సులో ధైర్యాన్ని కూడగట్టుకో మై ఫ్రెండ్, నేను 10 నిమిషాల్లో వస్తాను అని బయటికి నడిచారు. రూంలో కుర్చీలో కూర్చుని పార్వతి హాయిగా పడుకున్న భర్తని చాలా భయంగా చూసింది, చాలా కోపంగా చూసింది, చాలా జాలిగా ప్రేమగా చూసింది. ఎంత స్వార్థం కృష్ణ, నువ్వు వెళ్ళిపోతే నేనెలా? నేను ఎవరితో వాదించను, ఎవరితో దెబ్బలాడను, ఎవరు నన్నింక ప్రేమిస్తారు, నా మొండితనం ఎవరు ప్రేమగా స్వీకరిస్తారు, నేనెలా బ్రతకాలి? ఆమె మనసులో ప్రశ్నల పరంపర హృదయాన్ని తొలిచేస్తోంది. డాక్టర్ గారు తిరిగొచ్చి, ఏం ఫ్రెండ్, ఏం నిర్ణయించావు? ఆమె భుజంపై చేయి వేస్తూ అడిగారు. క్షణం పాటు ఊహల ఉప్పెనకి అడ్డుకట్ట వేసింది పార్వతి. వద్దు డాక్టర్, నేను ఇంటికి తీసుకువెళ్ళను, మీరు క్రిమిటోరియంకి ఫోన్ చేయండి, ఇంతలో ఇంటి నుంచి అందర్నీ రమ్మంటాను అంది.
అదే నీ కోరికైతే చేస్తాను, కానీ డాక్టర్ గారి ప్రశ్న ఆయన పూర్తి చేయలేదు. నోనో, నేను అతనికి మాటిచ్చాను. నేను దాన్ని ఒమ్ము చేయను. నిశ్శబ్దంగా తనని పంపించేయాలని కోరుకున్నాడు. నేను మాటిచ్చేశాను డాక్టర్, దాన్ని మేరను. గ్రేట్ మ్యాన్, పాపులర్ మ్యాన్. అందుకే భయం. చావు చాలా సైలెంట్గా ముగియాలని ఆశించాడు. సరే, 11 గంటలకి అంటూ డాక్టర్ బయటికి నడిచారు. భారతికి ఫోన్ చేసింది. అందరూ రండి, ఇల్లు తాళం వేసి అందరూ రండి అంది. తక్షణం బయలుదేరండి అంది. రాణి ఫోన్ అందుకుని, వదినా, అన్నయ్య ఎలా ఉన్నాడు అడిగింది. ముందు రండి, గోపి ఉన్నాడా, రమ్మను అని ఫోన్ పెట్టేసింది పార్వతి. 10 గంటల వేళ. అప్పుడే మద్రాసు ఎండ బుసలు కొట్టడానికి సిద్ధపడుతోంది. అంబులెన్స్లో కృష్ణమూర్తి శరీరంతో పాటు గోపి, పార్వతి ఎక్కారు. అది ముందు వేగంగా సాగిపోతోంది. కారు కోసం ఆగడం లేదు. క్రిమిటోరియంలో రాతలు, కోతలు, డబ్బులు అన్నీ గోపి చూశాడు. అలా కూర్చుని ఉండిపోయింది పార్వతి. రెండోదిన, అన్నయ్యని కడసారి చూడరా ఏడుస్తూనే రాణి పిలిచింది. పిల్లలు తల్లిని అంటుకుపోయారు. మమ్మీ, డాడీ. పెద్దది ఏడుపు ఆపుకుంది. డాడీకి విశ్రాంతి కావాలి, మనం ఏడిస్తే ఇష్టం ఉండదు, కూర్చోండి. పదగోపి అంటూ గోపి సాయంతో ఫర్నిస్ కేసి నడిచింది. క్షణాల్లో కృష్ణ శరీరం లోనికి తోయడం జరిగిపోయింది. తన కళ్లను తనే నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయింది పార్వతి. మీరందరూ పదండి. రాణి, జాగ్రత్త. నేను అస్థికలు తీసుకునొస్తాను. వాళ్ల రసీదు కూడా తెస్తాను, లేకుంటే డెత్ సర్టిఫికెట్ కష్టం అంటూ అందర్నీ కారెక్కించి పంపేశాడు గోపి. అతన్ని తెలియని ఒంటరితనం చుట్టేస్తోంది. అంతే, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలని అతని ఆత్రం. భారతి, జగన్నాథం పార్వతిని చూసి బోరని ఏడవకుండా దిగమింగుకున్నారు దుఃఖం. ఏదో పారేసుకుపోతున్నట్టు తిరిగి కారు వేగంగా టీ నగర్కేసి సాగిపోతోంది. దాని వేగంలో కూడా బరువు నిండుంది, వేదన నిండుంది. కానీ గమ్యంకేసి ప్రయాణం తప్పదు కదా. ఇల్లు చేరి భారంగా లోపలికి నడిచింది పార్వతి. స్నానం చేయతల్లి, కొంచెం కాఫీ తాగుదుగాని. ఇక తెలిసి అందరూ రావడం మొదలు పెడతారు, తేరుకోలేవు అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు మామి. ఒక్కసారి గుండె పగిలేలా ఏడ్చే పార్వతి. ఏడుస్తూనే భారత్ అంది, ఏడవలేనొదినా. నన్నింత కన్నుగప్పి కృష్ణ తన దారి తాను చూసుకుంటాడని అనుకోలేదొదినా అంటూ ముఖం దోసిట్లో పెట్టుకుని ఏడ్చింది పార్వతి. పిల్లలు ఈ పరిణామాన్ని ఊహించుకోలేని వాళ్ళు. ఎంత దెబ్బ తగిలిందో మమ్మీకి అర్థం చేసుకోగలది పెద్దదే. స్టాన్లీ వచ్చాడు. సారీ మామ్, వెరీ సారీ. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు, ఎలా ఊహించగలరు అన్నాడు ఒక తల్లిని పొదివి పట్టుకున్నట్టు పార్వతిని పట్టుకుంటూ. కాలం మానపని గాయం ఉండదు కదా. తెలిసిన వారందరికీ తెలిసి రావడం మొదలుపెట్టేసరికి తన దుఃఖాన్ని దిగమింగి చెదిరిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుని కూర్చుంది పార్వతి. నిశ్శబ్దంలో గోల, ప్రశాంతతలో ఉప్పెన హోరు, పరామర్శ. తల్లి, నాతోనైనా చెప్పలేదే అంటూ కుమిలిపోతూ వచ్చారు భావనారాయణ. పండు ముసలైపోయారు. కానీ వారి వయసుతో పాటే పార్వతి పట్ల ఆయన అభిమానం కూడా పండిందే గాని వడలిపోలేదు. ఆయన కూతురైపోయింది. అతను కోరుకున్నట్లు అన్నీ తీర్చాను బాబేగారు. నేనేం తప్పు చేయలేదు కదా. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోరు కదూ. బాధగా ఆయన చేతులు పట్టుకుని అడిగింది. లేదు లేదు, నువ్వు తప్పు చేయలేదమ్మా. అతనేం కోరుకుంటే అదే చేశావు. అది తప్పెలా అవుతుంది? ధైర్యంగా ఉండు, నేనున్నాను. జగన్నాథం ఉన్నాడు, గోపి సంసారం ఉంది. నీకింకా బాధ్యతలు తీరలేదమ్మా. అవి ధైర్యంగా నీ మీద పెట్టి వెళ్ళాడు కృష్ణమూర్తి. అదే అతను నీకిచ్చిన గొప్ప విలువ. నువ్వే అతని జీవితం, అంతే. ఇంట్లో రోదనలు నిండలేదు గాని ఏదో తెలియని భారం నిండిపోయింది. రాజు డ్రైవర్ అన్న పేరేగాని ఇంట్లో మనిషే. అతను బాగా కుంగిపోయాడు. తన కోసం అమ్మగారు పెరట్లో 2 గదులు వేయించారు. తల్లిలాగే చూసుకుంటున్నారు. మంచి మనసులు కరువైపోతున్న రోజుల్లో నేను అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు. బేబీ మట్టు కడిగింది. డాడీ ఎప్పుడొస్తారో అని. పార్వతి దాన్ని దగ్గరకు తీసుకుంటూ, ఎక్కడికి వెళ్లారని బేబీ, మనలో ఉండరా అంది. కళ్ళు వర్షిస్తున్నా కంఠం వణికిపోవడం లేదు. నా ధైర్యమే చేజారిపోయింది. కానీ ఇక పిల్లలకి నేనే ధైర్యం అనుకుంది పార్వతి. అస్థికలు. గోపి మాట పూర్తి చేయలేకపోయాడు. కృష్ణకిష్టమైన మెరీనా బీచ్లోనే కలుపు గోపి, అన్నయ్య కూడా వస్తాడు అంది. మామ్, నేను వెళ్ళొచ్చా? ఆమె చెయ్యందుకుంటూ అడిగాడు స్టాన్లీ. అతని వంక, అతని వెనకనే ఉన్న ప్రీతి వంక ప్రేమగా చూసింది. వైనాట్ స్టాన్లీ, గో విత్ దెమ్. అక్కడ కట్టమారం దగ్గర వాళ్లంతా మాకు ఆత్మీయులే. కృష్ణకి సముద్రం ఇష్టం. సగం స్వాగతంగా అంటున్న తన సోదరిని దగ్గరగా పొదువుకుంటూ, వద్దమ్మా, నువ్వు ట్రిపుల్ కేన్ బీచ్ గురించి మాట్లాడుకో. నేను భరించలేకుండా ఉన్నాను. ఇంకా అక్కడ కూర్చోలేనేమో. అది మనకందరికీ కలల కాచాడి కదా ఏడ్చాడు జగన్నాథం.
కలలు ఆగవు, అలాగని అన్నీ నిజం కావు. మరి కలలు కండం మానేలేం కదా. పిల్లల కోసం పార్వతి అంతే చెయ్యాలనుకుంది. జీవితం జీవించే తీరాలి, దాన్ని తప్పించుకోలేం. అందుకే అస్థికలతో కదులుతున్న తన వాళ్లని చూస్తూ నిట్టూర్చింది. ఇక మళ్లీ మొదలు. ప్రీతి పెళ్లి చెయ్యాలి, తప్పదు. కాలం ఎవరికోసం ఆగదు. ఇంతటితో పెళ్లి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మన శ్రోతల్లో ఎవరైనా ఏదైనా నవల వినాలని కోరుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. నా దగ్గర ఆ నవల అవైలబుల్గా ఉంటే చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ.